హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుతున్నాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. దేవుడు ఈ మాటను దీవించుగాక. దైవ గ్రంథంలోని మాటలు చాలా విలువైనటువంటివి. ఆ మాటలు మానవ జీవితానికి బంగారు మూటలు. అయితే ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు పెద్దగా అర్థం కావు, కానీ అనుభవిస్తున్నప్పుడు అర్థమవుతాయి. లేఖనాల్లో మనం చదివిన 16:7 సామెతల గ్రంథంలో వచనం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. అంటే మానవుని యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉండాలి. మానవుని యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉండాలంటే ఎట్లాగా? దేవుని వాక్య ప్రకారము మానవుడు దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి మానవులైనటువంటి మనము దేవుని దృష్టికి దేవుని లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉంటుంది. అలాగున్నప్పుడు శత్రువులను సహా ఆయన మిత్రులుగా చేస్తాడు. లేఖనాల్లో మనం చూసే సత్యం ఇదే. అనగా మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు మనకు శత్రువులే ఉండరు. అందరూ మిత్రులే, అది దాని అర్థం. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండనప్పుడు మనకు శత్రువులు ఉంటారు. లేఖనాలను బట్టి మనం చూస్తున్నది అదే. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే దావీదు యొక్క ప్రవర్తన దేవుని దృష్టిలో ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి దేవుడు సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరును కూడా దావీదు దగ్గర తీసుకొచ్చాడు. యాక్చువల్గా అబ్నేర్ అనేటువంటి అతను సౌలు సైన్యాధిపతి. అయితే సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు దావీదు దగ్గరికి రావటం అంటే ఎంత గొప్ప సంగతి. ఒక మిత్రుడిగా, సహాయకుడిగా, అండగా, తోడుగా, నీడగా ఉండడానికి అబ్నేరు అనగా సౌలు సైన్యాధిపతి దావీదు దగ్గరికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే శత్రువులు అనేవారు ఉండరు, అందరూ మిత్రులే. కాబట్టి గుర్తిద్దాం. అందుకే మన ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా లేదా అనేదే చూసుకోవాలి. ఆయన గుణ లక్షణాలు మనలో అలవర్చుకొని ఆ ప్రకారంగా మనము నడుచుకున్నప్పుడు తప్పక మన జీవితంలో ఎవరు మనకు శత్రువులు ఉండరు, అందరూ మిత్రులే. అలాగున్న దేవుని దీవెన మనం అనుభవించగలం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా ప్రవర్తన నీ దృష్టికి ప్రీతికరంగా ఉండేటట్లు సహాయం చేయండి. దావీదు ప్రవర్తన నీ దృష్టికి ప్రీతికరంగా ఉంది. దానియేలు ప్రవర్తన నీ దృష్టికి ప్రీతికరంగా ఉంది. అలాగే దేవుని వాక్యములో ఇస్సాకు ప్రవర్తన నీ దృష్టికి ప్రీతికరంగా ఉంది. అందుకనే గెరారు రాజు వారి అనుచరులు వచ్చి, యెహోవా నీకు తోడైండుట మేము చూచామని చెప్పారు. కాబట్టి తండ్రి, మా ప్రవర్తన నీ దృష్టికి అంగీకారంగా ఉండడం సహాయించండి. మాలో నీకు అయిష్టమైన లక్షణాలు ఏది ఉండకుండా దాన్ని విసర్జించి నేను వెంబడించే అనుభవం దయచండి. వాక్యం వినే వారందరికీ జ్ఞానోదయం కలుగచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.